అమరావతిలో ఈ రోజు ఏపీఎల్ రెండవ రోజు ఆట జరగనుంది. నేడు మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ సన్ షైనర్స్ వర్సెస్ రాయల్ ఆఫ్ రాయలసీమ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండవ మ్యాచ్ తుంగభద్ర వారియర్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఏపీఎల్ కు రోజు రోజుకు అభిమానుల ఆదరణ పెరుగుతూ ఉండడంతో మంగళగిరి స్టేడియంకు అభిమానులు క్యూ కడుతున్నారు. ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సింధు, ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీఎల్ ఏదైతే ఉందో ఏసీఎల్ మ్యాచ్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సీజన్ 5 ఏదైతే మంగళగిరి వేదిక కానుంది క్రికెట్ స్టేడియం నవలూరులో పెద్ద ఎత్తున ఇప్పటికే దీని ఏర్పాట్లన్నీ కూడా మనం కనుక చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పూర్తి చేశారు. నిన్న ఏదైతే మొదటి రోజు మ్యాచ్లు ప్రారంభమైన మొదటి రోజు దీనికి సంబంధించి రామ్ చరణ్, సినీ హీరో రామ్ చరణ్ రావటం, దాంతోపాటు ఏసీఎల్కి సంబంధించిన మ్యాచ్కి సంబంధించి ప్రారంభించడం, టాస్ వేసి ఏదైతే రెండు జట్లకు సంబంధించిన టాస్ కూడా ఆయన వేశారు. టాస్ వేసిన తర్వాత మ్యాచ్ కూడా ప్రారంభించి ఏదైతే ఉందో నిన్న జరిగిన పెద్ద ఎత్తున మ్యాచ్ కూడా హోరాహోరీగా జరిగింది. దాంతోపాటు నేడు మరో రెండో మ్యాచ్ అంటే రెండవ రోజు మ్యాచ్కి సంబంధించిన ఏపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఏపీఎల్కి సంబంధించి రెండో రోజు ప్రధానంగా రాయలసీమ ఏదైతే విజయవాడ సన్షైన్తో పాటు అదేవిధంగా రాయల్స్ ఆఫ్ ద రాయలసీమ తొలి మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. దీంతోపాటు ఏదైతే మధ్యాహ్నం 2:30కు ఆ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మరో మ్యాచ్ తుంగభద్ర వారియర్స్తో పాటు అదేవిధంగా కాకినాడ కింగ్స్కు మధ్య రెండో మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది. అయితే 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే గ్రామీణ స్థాయిలో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఏసీఏ దీనికి ఐపీఎల్ ఏదైతే ఏపీఎల్కి సంబంధించి ఈ మ్యాచ్లన్నింటినీ కూడా ఇప్పటికే ప్లేయర్స్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అక్కడికి ఎవరైతే వస్తారో అంటే వీక్షకులకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఆ ఏర్పాట్లు అదేవిధంగా వారికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో సౌకర్యాలన్నిటినీ కూడా అక్కడ ఏసీఏ ఆధ్వర్యంలో అయితే ఇవన్నీ కల్పిస్తున్నారు. అప్పటికి ఏదైతే సానా సతీష్తో పాటు అదేవిధంగా ఏసీఏ కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి రోజు కూడా పెద్ద ఎత్తున వాటన్నిటిని పరిశీలిస్తూ వాటి ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు కానీ దానికి సంబంధించి ఎవరైతే ప్రజలు అంటే వీక్షకులు వచ్చే వారందరికీ కావాల్సిన వసతులు అవన్నిటినీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సింధు, శ్రీహరి, అంటే ఐపీఎల్ ఇన్స్పిరేషన్తోనే ఏపీఎల్ని తీసుకొచ్చారని అనుకోవచ్చు. అండ్ కంప్లీట్ అసలు లీగ్ ఎలా ఉండబోతుంది? ఎన్ని మ్యాచ్లు ఉంటాయి? ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తంగా అంటే 24 నుంచి అంటే నిన్నటి నుంచి మొదలు పెట్టుకొని 30వ తారీఖు వరకు ప్రతిరోజు రెండు మ్యాచ్లు అంటే మొత్తం మీదుగా 10 మ్యాచ్లు అయితే జరుగుతాయి. అయితే అంటే 20 మ్యాచ్లు జరుగుతాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామీణ స్థాయిలో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. ఐపీఎల్ తరహాలోనే ఏసీఎల్ను కూడా తీసుకురావాలి అని చెప్పని, ఏపీఎల్ని తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్న విధి విధానాలకి భిన్నంగా ఉండాలి అనే నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఇంటర్నేషనల్ అంటే స్టేడియంస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేడియంస్ అన్నిటినీ కూడా మరుగున పడ్డాయి. అయితే వాటన్నిటినీ కూడా మరోసారి పునఃప్రారంభించాలి. వీటిల్లోనే గేమ్స్ జరగాలి, మ్యాచ్లు జరగాలి. ప్రజలకు కూడా కొంత ఏదైతే చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పని ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు ఏదైతే ఏసీఏ ఆధ్వర్యంలోని ఏపీఎల్ మ్యాచ్లన్నిటినీ కూడా ప్రారంభిస్తూ ఫస్ట్ వైజాగ్లో నిర్వహించారు, తర్వాత కడపలో నిర్వహించారు. ప్రస్తుతం ఏదైతే ఉందో అమరావతిలో నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రోజు రోజుకి కూడా ప్రజల ఆదరణతో పాటు పెద్ద ఎత్తున అంటే నిన్న సినీ హీరో రామ్ చరణ్ రావడం ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఒక 15,000 మంది స్టేడియం నిండా కూడా భారీ ఎత్తున ప్రజలంతా చేరుకొని ఆటలను కూడా వీక్షిస్తున్న పరిస్థితి. మధ్య మధ్యలో కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఈ ఓవరాల్గా దీనికి రోజు రోజు ఆదరణ పెరగడం, దాంతోపాటు స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా దాంతోపాటు ఆ ఆటలను గేమ్స్ను వీక్షించేందుకు అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వారందరినీ కూడా ఎంకరేజ్ చేసేది ఈ ఏపీఎల్ అనేది అయితే మనకి అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. అమరావతిలో ఈ రోజు ఏపీఎల్ రెండవ రోజు ఆట జరగనుంది.
నేడు మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ సన్ రైజర్స్ సన్ షైనర్స్ వర్సెస్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండవ మ్యాచ్ తుంగభద్ర వారియర్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఏపీఎల్ కు రోజుకు అభిమానుల ఆదరణ పెరుగుతూ ఉండడంతో మంగళగిరి స్టేడియంకు అభిమానులు క్యూ కడుతున్నారు. ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.